మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లనే విద్యుత్ వ్యవస్థపై 1,29,000 కోట్ల రూపాయల భారం పడి విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వైసీపీ పోరుబాట చేపట్టడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ 2023 జనవరిలో జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలను పెంచి పెళ్లి చేస్తే అవి ఇప్పుడు డెలివరీ అవుతున్నాయంటూ వ్యాంగ్య అస్త్రాలను సంధించారు. పోయేటప్పుడు కరెంటు వ్యవస్థను భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని, ఆయన చేసిన తప్పులను తెలుగుదేశం పార్టీపై ఆపాదిస్తున్నాడని మండిపడ్డారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన విద్యుత్ వ్యవస్థపై 1,29,000 కోట్ల రూపాయలు భారం పడిందంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచడం కారణంగా 32,126 కోట్ల రూపాయలు ప్రజలపై నేరుగా భారం పడింది. ప్రెస్ మీట్లో వాస్తవాలు చెప్పాలంటూ మాజీ ఎంపీ వంగా గీతపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈయన అవినీతి వలన విద్యుత్ భారాలు అంటే విద్యుత్ నష్టం భారాలంటే 1,29,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన విద్యుత్ సంస్థల మీద పడ్డమే కాకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు. ఎన్నిసార్లు? 10 సార్లు. పెంచిన భారం ఎంత? ఇందులో 32,126 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడి ఏమనాలి, మొద్దులుగా అందరికీ కూడా ఇది ఒక సమాధానం. అప్పులు ఎన్ని చేశారు? 49,596 కోట్లు విద్యుత్ సంస్థల కోసం అప్పులు చేశారు. 500 యూనిట్లు దాటి వాడిన వాళ్ళందరికీ 90 పైసలు పెంచి 1,300 కోట్లు డబ్బులు కలెక్షన్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 2020 మే నెలలో స్లాబుల సవరణ అని చెప్పి 1,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి పెంచాడు. 2021లో కిలోవాట్కి 10 రూపాయల చొప్పున పెంచి 3,542 కోట్లు జగన్మోహన్ రెడ్డి కలెక్షన్ చేశాడు. 20లో స్లాబుల సవరణని 1,500 కోట్లు, 22లో స్లాబుల కుదింపని చెప్పి 3,900 కోట్లు, విద్యుత్ కొనుగోలు సర్దుబాట్లు అని చెప్పి 3,882 కోట్లు. మళ్ళీ 23 మే నుంచి ఫ్యూయల్ అండ్ పర్చేజ్ క్రాఫ్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి 400 కోట్లు. 23, 24లో పెంచినవి వాళ్ళు పెంచినయే ఇప్పుడు వీళ్ళు డప్పేసి చెప్పింది. ఇవన్నీ విద్యుత్ సంస్థలనే కుప్పకూల్చిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి నిన్న అక్కయ్య గారు మాట్లాడుతున్నారు, గీతక్కయ్య గారు. మరి గీతక్కయ్య గారికి చెప్పేది ఏంటంటే, అక్కయ్య 5 సంవత్సరాల్లో 10 సార్లు పెంచిన విద్యుత్ భారాలు ఆంధ్రప్రదేశ్లో 32,126 కోట్లు. అక్కయ్య ఒకసారి పేపర్ పంపుతాను, ఒకసారి చదువుకుని మళ్ళీ ప్రెస్ పెట్టి అన్నీ తప్పైనాయి అని చెప్పాలి. అప్పుడే మీరు నిజమైన నాయకురాలు అవుతారు. అక్కయ్య మీరు అన్నీ తెలుసుకోవాలి. సో మరి స్లాబ్లో సోలార్ విద్యుత్ అన్నారు, విద్యుత్ పెట్టుకుంటారా? మీరు కూడా పెట్టుకోండి, ఇస్తాం. సోలార్ విద్యుత్ అందరికీ ఇస్తున్నాం, సబ్సిడీ మీద వస్తుంది, నాణ్యమైన విద్యుత్ వస్తుంది. అక్కయ్య గారి రైతులకి ఏంటది మన 9 గంటలో విద్యుత్ ఛార్జీల బాధలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరుబాట విజయవంతం. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు రోజుకో షాక్ ఇస్తుందన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి వలననే విద్యుత్ వ్యవస్థపై భారం పడి ఛార్జీలు పెంచాల్సి వస్తోంది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు వైసీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టిందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇళ్లల్లో చోరీలు చేస్తూ జల్సాలకు అలవాటు పడిన ఇంటర్ విద్యార్థి అరెస్ట్.
సుమారు 11 లక్షలు విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్ రామచంద్రరావు.